నిడమాను. ఏంటమ్మా దేని గురించి వచ్చారు? మొన్న మా చనిపోయారండి, మొన్న జూలై 24న. వాళ్ళ మేనత్త కొడుకు ఇబ్బంది పెడుతున్నారండి. అంటే పొలం గురించి ఆ కార్యక్రమం రోజే వచ్చేసి గొడవ ఆడింత రిలేటివ్స్ బండి తీసుకెళ్లిపోయారు. ఇన్సూరెన్స్ బండి ఇమ్మంటే కూడా ఇవ్వట్లేదు. నేను చూసుకుంటానంటే వాళ్ళు ఎక్కడ ఉందని చెప్పేసి వాళ్ళు ఊరేసుకెళ్ళిపోయారు. పొలం కూడా దున్నుతాము అది ఇదని ఇబ్బంది పెడుతున్నారండి. అందుకని ఎంత భూమి అమ్మా? ఇల్లు పొలమే. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మొన్న రీసెంట్ గా చనిపోయారండి. జూలై 24 చనిపోయారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడారు. సరే, మీకు హెల్త్ కూడా బాగోదా? క్యాన్సర్ అండి. క్యాన్సర్. మరి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటా దీని గురించి వచ్చానండి. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ రోజు కూడా ట్రీట్మెంట్ ఉంది, దీని గురించి వచ్చాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా కూడా బండి తీసుకెళ్లి బండి కూడా ఇవ్వట్లేదు. వాడి వల్ల కొంచెం థ్రెట్ కూడా ఉంది. అంటే వాళ్ళ ఏమవుతారమ్మా మీకు? అన్న మా వదిన మేనత్త కొడుకు. ఒకటే ఊరా వాళ్ళది? ఓకే. అంటే ఇప్పుడు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. ఎంత ముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఏంటమ్మా దేని గురించి? మా ఇంటి పక్క వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. మా స్థలంలో గోడ కట్టారు, మా ఇంట్లో బంగారం కాజేశారు, మా బిందెలు కాజేస్తారు. ప్రతిదీ ఇంట్లో వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్తారు సార్. ఎవరు చేశారు ఏందని నేను అనుకుంటా ఉంటే కలగ చేసుకొని రుబాబు చేసి దౌర్జన్యం చేసి ఇంటి మీదకి వచ్చి ఎగబట్టి కొడతారు సార్. కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఏమన్నారు? ఇస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదు. రాశారు? అసలు రాశాం. కంప్లైంట్ రాశారు? రాశాను సార్. రాసి పిలిపిస్తాం కూర్చోమ్మ అంటారు. నేను పొద్దున 8 గంటలకు వెళ్ళి స్టేషన్ దగ్గర ఉంటే సాయంత్రం 7, 8 అయిన దాకా మళ్ళా ఆడే ఉంటా. వస్తున్నారు అమ్మని చెప్తారు, రారు. మళ్ళా రేపు రమ్మ అని చెప్తారు నన్ను. మళ్ళా రేపు నిన్న ఆదివారం కూడా అక్కడే కూర్చున్నాను సార్, పోలీస్ స్టేషన్ దగ్గర. నిన్న కూర్చున్నా, మొన్న కూర్చున్నా. మీ ఇంటి పక్కన వాళ్ళేనా? పక్కన వాళ్ళే సార్. ఎప్పుడు నా మీద రూబాబు చేసి దౌర్జన్యం చేస్తారు. ఇలా నేను సంచిలో బట్టలు పెట్టుకొని ఇలా రోడ్ల తిరిగి న్యాయం చేస్తారని ఇలా తిరగటం సార్. నాకు రక్షణ లేదు సార్. నాకు రక్షణ కల్పించండి సార్. ఇంటి పక్క వాళ్ళ నుంచి నాకు రక్షణ కావాలి సార్. వాళ్ళే సార్ నా మీద దౌర్జన్యం చేస్తారు. ఎప్పుడు నా మీద దౌర్జన్యం చేస్తారు సార్. ఎందుకని చేస్తున్నారు మరి సార్? నాకు అదే ఇలా చేస్తారు. నేను అంటుంటే ఒక్కదాన్ని చేసి సులకను గలుసుగా తీసుకొని దౌర్జన్యం చేసి కొట్టడానికి వస్తారు. ఒక్కదాన్ని చేసి అదే నా పక్కన కూడా 4-5 నా ఇంట్లో కూడా ఉంటే రారు కదా. అలాగా కంప్లైంట్ ఇచ్చారా ఇక్కడ? ఇచ్చాను సార్. వాళ్ళ నుంచి రక్షణ కావాలి సార్. ప్రకాశం జిల్లా నాగరపాడు మండలం మాచారు. ఏంటమ్మా గొడవ? అది ఇంటి స్థలము పొలము 2 ఆన్లైన్ లోకి ఎక్కించుకొని మా బావ కొడుకు చేలో కలుపు మందు కొట్టడము, దొంగతనం చేయటము, ఎవరిని కౌలు తీసుకోనిట్లేదు. ఈ కొట్టినందుకు కోర్టుకు మేము వేస్తే మమ్మల్ని తిప్పుతున్నారు కానీ వాళ్ళని మాత్రం పిలవట్లేదు. లాయర్ గారు ఇప్పుడు 4 మారారు. ఏ లాయరు ఆధారాలు పెట్టకుండా కేసు కొట్టేయాలనుకుంటున్నారు. మా అబ్బాయి మీద కేసులు పెడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి ఇంటికి రావట్లేదు. ఉద్యోగం తీపియాలని ఎవరు మాకు న్యాయం చేయటం లేదు. కంప్లైంట్ ఇచ్చారు ఆల్రెడీ? వేల సార్లు ఇచ్చావు. కలెక్టర్ ఆఫీసులో ఇస్తే మా ఆయన 2005 కోర్టుకు వేస్తే గెలిచాము. 2009 జడ్జిమెంట్ వచ్చింది. ఆ ఫలాన్ని 2019 రాపించుకున్నారు దొంగతనంగా. 19 రాపించుకుంటే ఆర్టీఓ కోర్టులు వేసావు. రాపించుకుంది కాక యువతల దాంట్లో కూడా వచ్చి కలుపు మందు కొట్టను, దొంగతనం చేయను, కలుపు ఎవరిని తీసుకోనికుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రూపాయి రాని ఇట్లా చాలల్లో